హలో నమస్తే, నేను మీ సుబ్రహ్మణ్యం లంకాస్ హెల్త్ టెక్కి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన టాపిక్ ట్యూబర్క్లోసిస్, టీబీ అనగా క్షయవ్యాధి. దీని గురించి మనం తెలుసుకుందాం. టీబీ, ఈ క్షయవ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోతున్నారు. అందువల్ల ప్రజల్లో ఈ వ్యాధి గురించి అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరము మార్చి 24వ తారీఖున వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేగా నిర్వహిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు మన ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేస్తుంది. ఈ క్షయవ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే సూక్ష్మజీవి వల్ల ఈ వ్యాధి వస్తుంది. మానవుని ఊపిరితిత్తుల్లో వస్తుంది. అంతేకాకుండా చర్మము, లింపు గ్రంథులు, ఎముకలు, వెన్నుముక, కళ్ళు, అలాగే మెదడు, జీర్ణ వ్యవస్థలోనైనా చిన్న పేగులు, పెద్ద పేగులు, గుండె, మూత్రపిండములు, ఇలా అన్ని అవయవాలకు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది ఎక్కువ శాతం ఊపిరితిత్తుల మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి క్షయ అనగానే ఇది ఊపిరితిత్తులకు వచ్చే జబ్బు అని మొట్టమొదటిగా అనుకునే అవకాశం ఉంది. ముఖ్య లక్షణాలు, క్షయవ్యాధి గుర్తించడానికి ముఖ్య లక్షణాలు: తరచూ దగ్గు వస్తుంది. ఆ దగ్గు 4-5 వారాలు కూడా ఉండవచ్చు. జ్వరం సాయంత్రము సన్నపాటిగా మొదలవుతుంది. జ్వరం పెద్దగా ఉండదు, కానీ 2-3 వారాల పాటు ఉంటుంది. క్షయవ్యాధి వల్ల వచ్చే లక్షణాలు: దగ్గుతో పాటు కళ్ళి కూడా పడుతుంది. కొన్ని సందర్భాల్లో కళ్ళితో కూడిన రక్తం కూడా పడుతుంది. ఈ దగ్గు 2-3 వారాల పైబడే ఉంటే క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉందని గుర్తించవచ్చు. జ్వరం సాయంత్రము సన్నపాటిగా మొదలవుతుంది. ఇలా 2-3 వారాల పైబడే ఉంటుంది. సాయంత్రం నీరసం పోయినట్టుగా ఉంటుంది. చెమటలు పడతాయి. ఈ చెమటతో చలి జ్వరం వస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెల్లోంచి అనగా ఛాతీలోంచి నొప్పి రావడం కూడా ఉంటుంది. అది కూడా కొందరు వ్యక్తుల్లో